రోషే గారు నమస్కారం. నమస్కారం. 1-2 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేము మంచి ఆధిక్యం సంపాదించుకుంటాం. ప్రజలు మా వెంటే ఉన్నారు. ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత ఏదో అసెస్మెంట్ చేయటం కూడా కాదు. జంట నగరాలని అభివృద్ధి పరిచేదానికి గ్రేటర్ హైదరాబాద్గా కన్వర్ట్ చేసి దీనికి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేదానికి పట్టణం కానీ పల్లె కానీ అందరికి కావాల్సిన మంచి రోడ్లు కావాలి. 2, తాగేదానికి నీరు మంచిది కావాలి. కొంచెం ఆరోగ్యం చూచేదానికి హాస్పిటల్స్ ఉండాలి, విద్యాలయాలు ఉండాలి. ఇవన్నీ ఉంటే మనిషికి ఒక రకమైనటువంటి భరోసా. తన తిండి ఏదో తాను సంపాదించుకుంటాడు. వ్యవస్థ అంటే ప్రభుత్వ వ్యవస్థ మీద వీటన్నిటికీ ఆధారపడతాడు, ఇండివిజువల్గా చేసుకోలేడు. కాబట్టి హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్ది దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు దీన్ని ఒకటిగా రూపొందించి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టును మొదలుపెట్టి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి ప్రపంచంలో మంచి స్టాండర్డ్గా బాగా ఉన్నటువంటి మంచి ఎయిర్పోర్ట్లు 5-6 ఇది కూడా ఒకటనే పేరు వచ్చింది. అక్కడికి వెళ్ళటానికి రావటానికి కూడా ఎయిర్పోర్ట్కి 11.66 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఆసియా ఖండంలో అంత నిడివి కలిగినటువంటి ఫ్లైఓవర్ ఎక్కడ ఏ దేశంలో కూడా లేదు. ఇవన్నీ కూడా లాస్ట్ రాజశేఖర రెడ్డి గారి రెజ్యూమ్లో జరిగినటువంటి అభివృద్ధి. వీటికి తోడుగా ఓల్డ్ సిటీ చాలా నెగ్లెక్టెడ్ ఏరియా, ఎవరు గవర్నమెంట్లో ఉన్నా పెద్దగా పట్టించుకున్నటువంటి పాపం పోలా, వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఆక్రందన వినపడుతూనే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2000 crores వర్త్ ఆఫ్ వర్క్స్కి ఫౌండేషన్స్ వేసి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఓల్డ్ సిటీ డెవలప్మెంట్కి ఒక విస్తృతమైనటువంటి ప్రణాళిక 43,000 కోట్లతో కూడినటువంటి ప్రణాళిక తయారు చేశారు. అది అమలు చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ప్రణాళిక ఏం ఉపయోగం? తెల్లారిప్పుడు రాలేదు కదా అంటే కాగితం మీద బొమ్మలు వేయటం కాదు. ఇది డబ్బు సమకూర్చాలి, డబ్బు సమకూర్చిన తర్వాత పనులు జరగాలి. ఇవన్నీ కూడా మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం అది లేటుగా జరుగుతుంది. బట్ వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం నుంచి జేఎన్ఎన్యూఆర్ఎం కింద అలాగే స్లమ్ క్లియరెన్స్ కింద నిధులు ఎక్కడి నుంచి రాబట్టడానికి వీలుంటే అక్కడి నుంచి రాబట్టి నగరాన్ని అభివృద్ధి చేసేదానికి డిఫరెంట్ ఫండింగ్ ఏజెన్సీని కూడా కాంటాక్ట్లోకి తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడి ఈ మహానగరాన్ని, పేరులో మహానగరం కాదు, కంటికి ఈ నగరం రూపం మారిందనే విశ్వాసం కలిగేటట్టుగా చేయాలనేట్టు ఒక బృహత్తర ప్రణాళిక కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు పోవటం మాకు వెలితి నష్టం. కానీ దేశ స్థాయిలో శ్రీమతి ఇందిరా గాంధీ తరువాత ఒక సమర్థవంతమైనటువంటి నాయకురాలు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. సోనియా గాంధీలో ఇందిరమ్మను చూస్తున్నారు, రాజీవ్ను చూస్తున్నారు ప్రజానీకం. వారు ఢిల్లీలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి తీరు కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్కి కొత్త రక్తాన్ని ఇస్తుంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది. వాళ్ళు ఎన్డీఏ పేరుతో వాళ్ళని వెళ్ళి కలుపుకొని కొంతకాలం పరిపాలన చేసిన వారు కూడా. అది ఒక పెద్ద జాతీయ పార్టీ అనుకున్నాం. అది ఇటీవల జరిగిన ఎన్నికల్లో కానీ ఆ పార్టీలో తల ఎత్తిన పరిణామాల వల్ల కానీ అది ప్రజల విశ్వాసాన్ని కంప్లీట్గా పోగొట్టుకుంటుంది. దాదాపుగా అదొక రీజనల్ పార్టీ స్థాయికి పడిపోయేటువంటి పరిస్థితుల్లో దేశానికి సోనియా గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ 2 బాగా ప్రజలు విశ్వసించే రీతిలో ఉన్నాయి. అందువల్ల మా అభ్యర్థులకి ఛాన్సెస్ బాగా ఉన్నాయి. వీ విల్ డెఫినెట్లీ గెట్ ది మెజారిటీ. మేము మామూలుగా మేయర్ని కూడా
మా కాంగ్రెస్ హస్తగతం అంటే చేస్తుంది. మీరు ఇవన్నీ చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన ఉన్నటువంటి విశ్వాసం అని చెప్తున్నారు. కానీ ఇటీవల టికెట్ల పంపకంలో జరిగినటువంటి గొడవలు కూడా ఉన్నాయి. అంటే మీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఇంటి ముందు కూడా మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వెళ్ళి ఆందోళన చేశారు, సరైన వారికి రాలేదని చెప్పి. అదేవిధంగా హైదరాబాద్ సిటీకి చెందిన మంత్రి దానం నారాయణ ఇంటి ముందు కూడా కొంతమంది గొడవ చేశారు. అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు, గొడవ, అభిప్రాయ భేదాలు ఎట్లా ఈ అత్యధిక సంఖ్యలో మెజార్టీని తెచ్చిపెడతాయి? కాంగ్రెస్ పెద్ద పార్టీ, కాంగ్రెస్లో భిన్నమైనటువంటి వాదనలు చేసేవారు ఎప్పుడు ఉంటారు. ఇదేం కొత్త కాదు. అందులో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థుల ఎంపిక ఇంత క్లిష్టంగా ఉండదు. శాసనసభ ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడం కంటే కష్టమవుతుంది. కానీ లోకల్ బోర్డ్స్కి వచ్చేప్పటికి శాసనసభ్యులుగా అభ్యర్థులు ఎవరు ఉండాలని నిర్ణయించేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దీంట్లో ఉండదు. టైట్గా ఉంటుంది. ఒక్కో డివిజన్లో 4 కావాలంటారు, 10 మంది కావాలంటారు. అందరూ ఉత్సాహవంతులే. కానీ పార్టీ ఒక్కరికే ఇవ్వగలుగుతుంది. ఇవ్వలేకుండా పోయినటువంటి వారు అసమర్థుల్ని కాదు, సమర్థత ఉన్న అనేకమైనటువంటి కోణాల్లో చూచి ఎవరికో ఇస్తారు. మిగిలినటువంటి వాళ్ళకి తాత్కాలికమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది. వారు కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. పరిస్థితులు సర్దుకొని నేను ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక అభ్యర్థి చెప్పాడు, సరే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి అనేది నా దగ్గరికి, నేను కూడా అభ్యర్థిస్తాం కోరుకున్నా, నాకు రాలా. నిన్నటి వరకు నాకు మనసు కష్టంగా ఉండి ఎడంగా ఉండిపోయాను. కానీ ఈరోజు నుంచి పొద్దున్నే నేను తిరగటం మొదలుపెట్టాను. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి మీకు కనపడతానండి అని చెప్పాడు. నేను చెప్పినందువల్ల కాదు, అతనికి ఆలోచన వచ్చింది. కొంచెం వేడి చల్లారిన తర్వాత నేను తిరుగుతానండి అని. అందువల్ల ఇవన్నీ తాత్కాలికంగా వచ్చేటువంటి కోపతాపాలు ఉంటాయి. చిన్న చిన్న పార్టీల్లో తక్కువగా ఉంటాయి, పెద్ద పార్టీలు ఎక్కువగా ఉంటాయి. మేమంటే రాష్ట్రం కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారం కోసం చాలామంది ఆశపడి తగాదాలు ఉంటాయంటారు. అధికారం లేనటువంటి పార్టీల్లో ఎన్ని ఉన్నాయి తగాదాలు? వాళ్ళ దగ్గర కుర్చీలు విరగటంలా వాళ్ళు గందరగోళాలు లేవు, ఉంటాయి. కనుక అక్కడ ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉంటే పర్వాలేదని సర్దటం కాదు నా ఉద్దేశం. ఇవి కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో ఎప్పుడు ఎన్నికల ప్రక్రియ వచ్చినా కొంత అలజడి, కొంతకాలం ఆగ్రహం, కోపతాపాలు ఉంటూ ఉంటాయి. ఇటీవల సర్దుకొని అంత బండి దారిలో పోతుంది. ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో అంటే ఈ ఉచిత విద్యుత్ 7 గంటల నుంచి 9 గంటలు రైతులకు ఇవ్వాలనే విషయంలో కానీ, తర్వాత విద్యుత్తును కొంత 20% ప్రైవేటు వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ జీవో ఇవ్వడం వంటి విషయంలో కానీ, తర్వాత ₹2 కిలో బియ్యం పథకాన్ని కొనసాగించాలనే విషయంలో వైఎస్ జగన్కు మీకు మధ్య కొంత వాగ్వాదం జరిగిందనేటువంటి ఒక వార్తలు వాగ్వాదం అనే ప్రశ్నే లేదు. దట్స్ అన్ ఓపెన్ డిస్కషన్. దాదాపు 47 మంది ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ. వాళ్ళందరి ఎదుట్లో వాగ్వివాదం జరిగితే దాపరకం ఎట్లా ఉంటుంది? అది కాదు. వారు మాట్లాడుతూ ఈ ప్రోగ్రాంలన్నీ ఇంప్లిమెంట్ చేస్తే కానీ మన పార్టీ క్రెడిబిలిటీ పెరగదు అని చెప్పారు. అంతకు ముందు అసలు నేను ఇనిషియల్ రిమార్క్స్లోనే ఈ ప్రోగ్రాములు రెండు కూడా చేయటానికి ఉన్నటువంటి సాధక బాధకాలు, పరిస్థితులు వివరించి కేంద్ర ప్రభుత్వం మాకు అదనంగా బియ్యం ఇవ్వాలి, వాళ్ళు అసలు దేశంలో షార్టేజ్ ఉంది మేము ఇవ్వలేమంటున్నారు. 1, 2 సబ్సిడైజ్డ్ రేటుకి మేము అసలు ఇవ్వం అని అంటున్నారు. మీ గుడ్ ఆఫీసెస్ ఉపయోగించి మీరంతా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరే, కనుక మీరు ప్రయత్నం చేసి సహాయం చేయించండి. అలాగే పవరు ఎన్టీపీసీ దగ్గర నుంచి మనకు అదనంగా ఇప్పించేదానికి ప్రయత్నం చేయండి అని అడుగుతూ ఉన్నప్పుడు యువకుడు పార్లమెంట్ సభ్యుడు వారు ఏమన్నారంటే ఎట్లయినా చేసి వీటిని ఇంప్లిమెంట్ చేస్తే కానీ క్రెడిబిలిటీ పెరగదు అనే మాట అన్నారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని లేదు. నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. వాగ్వివాదం అంతకంటే లేదు, తగాద లేదు, ఘర్షణ లేదు. జనరల్గా మిగిలిన సభ్యులు కూడా మాట్లాడారు, పార్లమెంట్ సభ్యులు, ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ విని ముందే ఇనిషియల్గానే వాళ్ళ ఇంట్రడక్టరీ స్పీచ్లోనే మాట్లాడిన మాటలు వాళ్ళు కూడా సమ్ ఆఫ్ దెమ్ వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ పెయింగ్ బాగా చెప్పారు, బాగా చేశారని. అందువల్ల ఇవన్నీ కూడా సజెషన్స్ వస్తూ ఉంటాయి. వాటికి ఆ సజెషన్ వస్తే అది వ్యతిరేకతను, వాగ్వివాదం అని అనుకోకల్లా.
అంటే ఇటీవల ఈ ఓబులాపురం మైనింగ్ తవ్వకాల విషయంలో వెలువడుతున్నటువంటి ఆరోపణలు కానీ తర్వాత అక్రమాలు జరిగినటువంటి విషయంలో కానీ అనంతపురం జిల్లాలో మైనింగ్ సంబంధించి కానీ మీరు సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అంటే దీని వెనకాల ఏదైనా రాజకీయ అభిప్రాయం ఏదైనా ఉద్దేశం ఉందా? పొరపాటును కూడా అనుకోబాకండి. మీకు కానీ ఎవరికైనా సస్పెషన్ ఉంది ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, నేను ఐ వెల్కమ్ సిబిఐ అని. అందువల్ల దీంట్లో రాజకీయాలు ఏం లేవు. అసలు 2 రాష్ట్రాల మధ్య ఉన్నది కొంత సరిహద్దు వివాదం. అసలు వివాదం 2 కంపెనీల మధ్య. ఆ 2 మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ఎవరెవరికో చూడుతున్నారు. అవన్నీ సంగతి కాకుండా అసలు వాట్ ఈజ్ వాట్. కర్ణాటక రాష్ట్రానికి కూడా మన మైన్లు వెళ్ళినాయని వాళ్ళు అంటారు, సరిహద్దులు దాటింది అంటారు. అక్కడికి వెళ్ళి మన అధికారులు ఎంక్వైరీ చేసేదానికి ఆస్కారం ఉండదు. కనుక నేనే ఆలోచించి సిబిఐ ఎంక్వైరీ వేయటం బాగుంటుందని భావించాను. సిబిఐ ఎంక్వైరీ వేశాను. ఇది ప్రభుత్వ ప్రతిష్ట పెంచడానికే కానీ ప్రభుత్వ గౌరవాన్ని ప్రతిష్టను పెంచడానికైనా దిగదార్చడానికి కాదు. మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు మీకు కొంత సహకరించడం లేదన్నటువంటి ఒక విమర్శలు కూడా వెలువడుతున్నాయి. సచివాలయానికి కూడా సక్రమంగా రావడం లేదు, వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి పరిపాలన విషయాలను కూడా సరిగ్గా పర్యవేక్షించడం లేదు, తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ కూడా మీకు పంపడం లేదన్నటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. దీని పట్ల మీ సమాధానం? అవన్నీ కూడా మరి ఏదో అపోహలతో కూడిన మాటలు, కానీ అదేం కాదు. మంత్రులు మొన్నటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి మృతి తరువాత ఏర్పడినటువంటి వెలితిలో వాళ్ళు కూడా కాన్స్టిట్యున్సీస్లో కానీ ఇతర యాక్టివిటీస్లో కూడా కొంత నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు పర్టికులర్గా జంట నగరాల ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల వివాదము లేదు, అభిప్రాయ భేదము లేదు. వాళ్ళు మామూలుగా మీ డిపార్ట్మెంట్లో నేను వాళ్ళు ఊళ్ళో లేకపోయినా ఉన్నా కూడా నేను కొన్ని శాఖల్లో కొన్ని అవసరాన్ని బట్టి రివ్యూ చేస్తున్నాను. నేను వారికి సలహా ఏం కూడా చెప్పానంటే మీరు అందరూ కూడా మీ శాఖల్లో కాన్సన్ట్రేట్ చేసి చూడండి అని చెప్పాను. నాకు రిపోర్ట్స్ పంపక్కర్లా, నేను అది అడగలేదు, అడగను కూడా. వాళ్ళ శాఖను వాళ్ళు చూస్తే ఎవరి పని వాళ్ళు చేస్తే అన్నీ సవ్యంగానే ఉంటాయి. అంటే మీ దగ్గర అంటే ఆర్థిక శాసనసభ వ్యవహారాలతో పాటు తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి విద్యుత్ కానీ తర్వాత ఎక్సైజ్ లాంటి శాఖలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఈ శాఖల కేటాయింపు కానీ లేదా మంత్రివర్గ విస్తరణ కానీ ఎప్పుడు ఉండబోతుంది? మా పార్టీ నాయకత్వపు సలహా తీసుకొని ఎలా పోవాలి, ఏం చేయాలనేది ఆలోచిస్తాం. మరొక ప్రశ్న రోషయ్య గారు, అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అంటే ఆయనకు సంతాపం తెలపడానికి శాసనసభ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు? సిఎల్పి సమావేశం ఎప్పుడు ఉండబోతుంది? నేను అదే చెప్పాను. శాసనసభ తేదీలని నిర్ణయించి సిఎల్పి తేదీని కూడా నిర్ణయించి మొన్నటి వరకు కూడా మా కేంద్ర నాయకత్వం కూడా మహారాష్ట్ర, హర్యానా ఆ ఎన్నికలతో మా సోనియా గాంధీ గారు కూడా నిత్యం తలమరకలై ఉంటూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఆ ఎన్నికలు పూర్తయ్యాయి, అక్కడ మంత్రివర్గాలు కూడా ఏర్పడ్డాయి. కొద్ది ఇంకా ఏదైనా సర్దుబాటు చేయవలసి ఉన్నా కూడా బహుశా ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అయిపోతే డెఫినెట్గా వాళ్ళు దీని మీద మనసు పెట్టి వారు సలహా ఇస్తారు. ఆ సలహా ప్రకారంగా నడుచుకుంటాం. ధన్యవాదాలు రోషయ్య గారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కూడా అంటే ఉండి కూడా ఎంతో బిజీగా ఉండే, అదేవిధంగా మీకున్నటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు మీ వ్యక్తిగత పనులు ఉన్నప్పటికీ కూడా మా హెచ్ఎంటీకి సమయాన్ని కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.